గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. గత బుధవారం అంబర్పేట్ డీడీ కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది అక్యూజ్డ్ పర్సన్స్, ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్, ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ కుమార్ and his additional inspector Afizuddin, and under the coordination of additional DCP East Zone, we arrested 10 persons who involved in this case, and from them we seized 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused persons. సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి 8:30 గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక 6 వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని, అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి 2 కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చెర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇక్కడ A1 మాధవీలత తోటి. ఈమె యుఎస్లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది, బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1కి సంబంధించి ఈమె పేరు మాధవీలత. ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ్ అనే అతను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇతనికి సంబంధించిన ఇతని పూర్వీకుల నుంచి, అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె A1 మాధవీలత, ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది. సో దుర్గా వినయ్ అనే అతను వీళ్ళ దగ్గర సబ్వే అనే కేఫ్ అండ్ రెస్టారెంట్లో దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాడు. దాని తర్వాత లాస్ వచ్చి వీళ్ళు దాన్ని మూసేయడం జరిగింది. సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి, ఇతను రామ్నగర్కి చెందిన ఇతని ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్ని చెప్పడం జరిగింది. ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్గా, అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని A1కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని 29th అక్టోబర్ 2025 సాయంత్రం 5-5:30 ప్రాంతంలో
విక్టిమ్‌ని మంత్రి శ్యామ్‌ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. ఇది పక్కాగా చేసినటువంటి ప్లాను. ఇందులో ఈ సాయి అనే అతను రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ4 నుంచి ఏ10 వరకు గూడా వీళ్ళందరినీ గూడా ఈ సాయి అనే అతను ఆహ్, అరేంజ్ చేశాడు. సో, ఇతని సాయికి గూడా ఒక ఇద్దరు లేడీస్‌ని అంటే జి ప్రీతి అని ఈమె జనరల్‌గా బౌన్సర్‌గా పనిచేస్తా ఉంటది. పబ్బులల్లా తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బౌన్సర్‌లాగా పనిచేస్తా ఉంటుంది. ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ సరిత అనే ఇద్దరిని గూడా లేడీస్‌ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్‌లోనే ఒక 403 ఫ్లాట్ అంటే పక్కా ఫ్లాట్‌లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ 2 డేస్ ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే అక్యూజ్డ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు, తన మూవ్‌మెంట్స్‌ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు. సో, ఇందులో వీళ్ళకి గూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది గాబట్టి వీళ్ళు గూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గూడా ఈ అఫెన్స్‌లో సహాయం చేసిర్రు గాబట్టి ఆ ముద్దాయిలను గూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళ ప్లాన్‌లో ముఖ్యంగా తెలుసుకున్నదేందంటే ఏ1 అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశం గూడా ఉంది గాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ రాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మెంబర్స్‌ని గూడా అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 3 కార్స్ తర్వాత 2 వీలర్స్, 8 మొబైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక 4 మెంబర్స్ రిమైనింగ్ అబ్స్కాండింగ్‌లో ఉన్నారు. వాళ్ళని గూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని గూడా అరెస్ట్ చేస్తాము. ఈ కేసును ఛేదించడంలో రాత్రింబవళ్ళు కష్టపడినటువంటి కాచిగూడ డివిజన్, అంబర్పేట పోలీసులకు మరియు వాళ్ళకు కోఆర్డినేషన్‌లో పూర్తి సహకారాలు అందించినటువంటి ఏసీపీ కాచిగూడ మరియు మా అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ నర్సయ్య, తర్వాత మెయిన్లీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ అండ్ ఎస్హెచ్ఓ వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ఎస్ఐస్ తరుణ్, సురేష్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి విక్టిమ్ని కూడా ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. మనకు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ చెర్లపల్లికి తీసుకెళ్ళి అక్కడ నుంచి 2 వెహికల్స్‌లో రిమైనింగ్ ప్లేసెస్‌లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాద్ తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్‌ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో, కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్‌లకి ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్‌లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్‌లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో, అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను "నువ్వు కిడ్నాప్ అయినవంట కదా" అనే ఒక డౌట్‌ఫుల్ అనేది ఎక్స్‌ప్రెషన్ తోటి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంక్‌లో ఉన్నటువంటి అమౌంట్‌ని తీద్దామనే ఉద్దేశంతోటి అతను బంజారా హిల్స్‌కి తీసుకురావడం జరిగింది. సో, అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగింది అనే అన్ని డీటెయిల్స్‌గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్‌ని కూడా మనం వితిన్ 2 డేస్‌లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర వెరిఫై చేసినప్పుడు ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు అనేది అంటే తీసుకెళ్ళేటప్పుడు కూడా మనకు ఒక వాయిస్ రికార్డ్ ఉంది. సో, ఆ వాయిస్ రికార్డ్‌లో అతను హెల్ప్ అనేది
ఒకటి కేకలు కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ గేట్ వాచ్మెన్ కూడా దీన్ని అబ్జర్వ్ చేశాడు. అతను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి బలవంతంగా తీసుకుపోయారు కాబట్టి ఆమెకు కిడ్నాప్ అయిందనే సంగతి తెలిసి మనకు ఇమీడియట్గా కాంక్రీట్. ఇందులో మాస్టర్ మైండ్ ఏవన్ అతని వైఫ్ మాధవి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ మధ్యలో మనకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఇతను ఒక ప్రాపర్టీని దాదాపు 20 crores అమ్మడం వల్ల ఆ అమౌంట్ మొత్తం కూడా ఏం చేస్తున్నాడు, మొత్తం పాడు చేస్తున్నాడు. నా పిల్లలకు ఏమీ ఇవ్వట్లేదు, వీడిని ఎట్లా అన్నా ఎలిమినేట్ చేయాలి, ఆ అమౌంట్ మొత్తం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్లాన్ హ్యాక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అందులో ఈ A2 ఎవరైతే ఉన్నారో దుర్గా వినయ్, ఇతను అక్యూజ్డ్కి అండ్ విక్టిమ్కి ఇద్దరికి కూడా వాళ్ళ దగ్గర సబ్వే అండ్ రెస్టారెంట్లో పనిచేసినప్పుడు అతను మేనేజర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా సన్నిహిత్యం ఉండి ఆమె యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అతనికి షేర్ చేయడం జరిగింది. సో అతను ఓకే చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక ప్లాన్ ప్రకారము చేసి అతని ధైర్యం జరిపోక దుర్గా ప్రసాద్ సాయి అలియాస్ సాయి, ఇతను రామ్నగర్, అతని యొక్క క్లోజ్ ఫ్రెండ్. సో ఇతని ద్వారా ఈ కిడ్నాప్కి ప్లాన్ చేసి ఇది చేయడం. వీళ్ళందరూ కూడా ఓన్లీ జస్ట్ ఫ్రెండ్సే, వీళ్ళందరికీ హిస్టరీ ఏమీ లేదు. ఒక ఈ సాయి అతనికి ఒకటి ఓన్లీ 324 కేసెస్ అంటే సింపుల్గా కొట్లాడడము అట్లాంటి చిన్న చిన్న కేసులే ఉన్నాయి. బట్ బిగ్గెస్ట్ క్రైమ్స్ అనేటివి ఏమీ లేవు. బట్ వీళ్ళందరూ కూడా ఆమెకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో చేసినట్టు తెలుస్తూ ఉంది. బట్ క్రిమినల్ డబ్బులు మన విక్టిమ్ నుంచి అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా డబ్బులు ఏం తీసుకోలేదు. బట్ వాళ్ళు భయపడి ఇతను వచ్చినప్పుడు అతనే పారిపోయి మనకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని అతను డ్రా చేసి అతని యొక్క ఫ్రెండ్కి ఎవరికైతే అప్పు ఉన్నాడో అతనికి ఇచ్చేసాడు. అది కూడా వెరిఫై చేసినాము. అక్యూజ్డ్కి ఎవరికి కూడా దీన్ని ప్లాన్ గురించి మనకు తెలిసింది ఏంటంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకు దీపావళి కంటే ముందే వీళ్ళు చేద్దామని తెలిసింది. బట్ అతను ఒకసారి టోలీ చౌక్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్లాన్ చేసినట్టు తెలిసింది. బట్ అక్కడ వర్కౌట్ కాక ఇమీడియట్గా లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ ఒకరిద్దరిని పట్టుకొని వెరిఫై చేశారు. బట్ అట్లాంటి క్రిమినల్ కాన్స్పిరసీ ఏం కనబడలేదు అన్నట్టు వదిలేశారు. బట్ తర్వాత వీళ్ళు ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ కిడ్నాప్ చేయడం జరిగింది. మనకు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం అయితే ఆస్తి కోసమే ఇది చేసింది. ఏమైనా తేడా వచ్చినప్పుడు అల్టిమేట్గా మేబీ డ్రాస్టిక్ డిసిషన్ తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఆస్తి కోసమే ఈ కిడ్నాప్ చేసినట్టు తెలుసు. విక్టిమ్ని ఎక్కడ కూడా ఇంజరీ చేసినట్టు కానీ ఆయుధాలు ఉపయోగించినట్టు కానీ కూడా ఏమీ లేదు. ఓన్లీ జస్ట్ బలవంతంగానే తీసుకెళ్లారు. సో దానికి పకడ్బందీ ప్లాను, తర్వాత వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. 6 మంది మనకు CCTV ఫుటేజ్ ప్రకారము 6 మంది వచ్చారు. ఈ ఇద్దరు లేడీస్ కూడా వాళ్ళు అపార్ట్మెంట్లోనే ఉన్నారు. తర్వాత ఇమీడియట్గా ఈ కిడ్నాప్ అయిపోయిన వెంబడే వాళ్ళిద్దరు కూడా పారిపోయారు. దాని తర్వాత A1 అండ్ A2, A3 వీళ్ళు ముగ్గురు కూడా మనకు తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది.